Hi viewers, welcome to this channel. So JNTH సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది, 10 డేస్ అవుతుంది. ఇంకా JNTH 3132 బీటెక్ రిజల్ట్స్ రాలేదు. చాలా మంది స్టూడెంట్స్ ఒక అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇచ్చేసాను. మరి ఈ మార్క్స్ ఎంట్రీ కానివ్వండి, రిజల్ట్స్ కానీ ఎప్పుడు డిక్లేర్ అయ్యేదానికి ఉంటుంది. దాని గురించి అయితే ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్సీఆర్వి రిజల్ట్స్ ఇలాంటివి వీడియో పెట్టడం కుదరని పక్షంలో మీకు ఖచ్చితంగా అయితే నీకు అప్డేట్ ఇస్తాను. అలాంటి అందుట్లో పీడిఎఫ్స్ కానీ ఏమైనా కానీ కావాల్సిన మెటీరియల్స్ కానీ ఏమైనా ఉంటే అందులో షేర్ చేసేస్తాను. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు అన్నింటిలో కూడా అప్డేట్స్ వస్తాయి. ఇక టాపిక్లో పెడితే JNTH ఇక 3132 బీటెక్ R22 కానివ్వండి, R18 కానివ్వండి, R16 కానీ, R15 కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్క్స్ ఎంట్రీ ఒకటే నేను మొన్న చెప్పాను కదా కారణం ఏంటని చెప్పేసి. అయితే మీకు రిజల్ట్స్ వచ్చేసరికి అండి యాక్చువల్గా అయితే అసలు రిలీజ్ చేయాలి కానీ మార్చ్ 9th సండేకి పోస్ట్ పోన్ అవ్వడం అయితే జరిగిందనమాట. మరి ఈ పీడిఎఫ్స్ వెరిఫికేషన్ కనుక అయిపోయినట్టయితే ఎగ్జామినేషన్ సెక్షన్లో సంతకాలు కనుక అయిపోయినట్టయితే మార్చ్ 9th లోపు ఎప్పుడైనా మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ డేటే అది మార్చ్ 9th. సో ఇక సిబిటి ఎగ్జామ్స్ అనేవి మీకు ఎలాగూ లేవు. అది కూడా కాకుండా సిబిటి ఎగ్జామ్స్ కూడా 4th ఇయర్ వాళ్ళకి కండక్ట్ చేయడానికి మార్చ్ 3rd కాబట్టి ఆ ప్లాన్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. సో రిజల్ట్స్కి సంబంధించి ఇంకో అప్డేట్ ఏదైనా తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా ఇచ్చుదాం. ప్రస్తుతానికైతే లేటెస్ట్ అప్డేట్ ఇదండి. టైం తీసుకోవడం అయితే జరిగింది అందుకనే. సో ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ వచ్చాక నేను వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలాంటి వీడియోస్ కావాలి. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే మీకు ప్లేలిస్ట్ 3 to the సిఎస్సి వాళ్ళ ప్లేలిస్టు టిప్స్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో, టాపిక్స్ వీడియోస్ పెట్టాను. ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఉంది. ఇంకా చేస్తాను, మిగతా వాళ్ళే R22 వాళ్ళే చేస్తున్నాను. 3-2 అయిపోయిన తర్వాత అన్ని బ్రాంచెస్ 2-2 వాటికి కూడా చేస్తాను. సో ప్లేలిస్ట్ చూసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడేది కంటెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.